పబ్లిక్ కు ఏ మాస్టం ఉన్నా సర్పంచ్ చూసుకుంటాడు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ని అడుగుతాం. జరంత పెద్ద తిప్పలైతే మంత్రితానికి పోవాల్సిందే. ఇక రాష్ట్రం అంతా ఏడేడ ఏం చేయాలన్నా, పబ్లిక్ కష్టాలు ఏం తీర్చాలన్నా సీఎం సార్ ముంగట పడాల్సిందే. మరి రాష్ట్రానికి కావాల్సిన అందాలంటే సెంటరోళ్ళ చేతులు ఉంటది. ప్రధాని కాంచెల్లి మంత్రుల దాకా అందరినీ కలవాలి, తిప్పలు చెప్పాలి, రావాల్సినే అడగాలి. సీఎం రేవంత్ రెడ్డి సారు గదే పనులున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని సార్ను కలిసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. వెనకమటి మంత్రి ఉత్తమ్ సార్ కూడా ఉన్నాడు. దేశమంతటా సెంటర్ సర్కార్ జాబులు నింపేది ఈ బోర్డుకెళ్లే. టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తామన్నారు కదా, ఏం చేస్తే బాగుంటది, బోర్డులో ఎటువంటి మార్పులు తేవాలి, పరీక్షలు పెట్టే విధానం ఎట్లా మార్చాలనే సలహాలు తీసుకున్నారట. పొద్దుముఖ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సార్ను కలిసి రక్షణ శాఖ భూములు కంటోన్మెంట్ సమస్యల మీద మాట్లాడి రాష్ట్రంలో జల్దిన సైనిక్ స్కూల్ పెట్టాలని వినతి పత్రం ఇచ్చిండ్రు. మున్పే సైనిక్ స్కూల్ శాంక్షన్ అయితే పాత సర్కారు పట్టించుకోక ఆగిందట. అయితే ఇంకా పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడాన్ని కలిసిండ్రు. రాష్ట్రానికి రావాల్సిన 1800 కోట్ల పైకం వెంటనే విడుదలయ్యాలి, అప్పులలో మునిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని వినతి పత్రం ఇచ్చిండ్రు. 2 రోజుల ఢిల్లీ టూర్ ఒడిపించుకొని మళ్ళా హైదరాబాద్ కు వచ్చిండ్రు. ఇక పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిలక్క ఇలా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సార్ను కలిసింది. పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా నమ్మకంగా చేస్తానని నా వంతుగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది.